మనం క్రిస్మస్ సమయంలో చాలా సంప్రదాయాలు గమనిస్తాం. వాటిలో కొన్ని కొత్త దుస్తులు ధరించుకోవటం, మందిరానికి వెళ్ళి పాటలు పాడటం, క్రిస్మస్ వాక్యాలు చదవటం. చాలా మంది ఇలా చేస్తారు. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంతో ప్రారంభించి 3వ అధ్యాయం వరకు చదివితే చాలా విషయాలు క్రీస్తు పుట్టుక గురించి ఉన్నాయి. మనకు ఆసక్తి కలిగించే కొన్ని విషయాలు, కన్య జన్మనివ్వటం, జ్ఞానులు తెచ్చిన బహుమతులు. అన్నిటికన్నా ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే నక్షత్రం. ఈ నక్షత్రం మనలో ఉన్న కుతూహలాన్ని పెంచింది. జ్ఞానులు ఆకాశంలో ఏం చూసి మెస్సయ్య పుట్టాడని వారు నమ్మారో అది వారిని ఎలా యేసు వద్దకు నడిపిందో మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం. చాలా మంది క్రిస్మస్ నక్షత్రం ఒక పురాణం అని భావిస్తారు. ఎందుకంటే ఒక నక్షత్రం ఇలా చేయలేదు అంటారు. నక్షత్రం అలా చేయలేదని యేసు శిష్యులు క్రిస్మస్ మరింత ఎక్కువ అద్భుతంగా కనిపించాలని తయారు చేయబడిన కల్పిత వివరాలు అని నక్షత్రాన్ని ఒక పురాణంగా కొట్టిపారేశారు. కానీ కొంతమంది విశ్వాసంతో క్రిస్మస్ నక్షత్రాన్ని అంగీకరించేవారు. నక్షత్రం ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఆ నక్షత్రం బైబిల్ చెప్పినట్టే చేసింది, అందుకే విశ్వాసం ద్వారా దాన్ని అంగీకరిస్తారు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మనం దాన్ని బైబిల్లోని నక్షత్రంతో కలిపి చూస్తే అసలు ఈ నక్షత్రం నిజమో కాదో గుర్తించగలమా? జ్ఞానులు ఏమి చూశారో మనం మన కళ్ళతో చూడగలమా? ఏది జ్ఞానులను మెస్సయ్య యూదుల రాజుగా పుట్టాడని ఒప్పించిందో చూడగలమా? ఆ 3 ప్రశ్నలకు సమాధానం అవును, మనం చూడగలం. మనం చూడగల కారణం ఏమిటంటే ఖగోళ శాస్త్ర రంగంలో చేసిన ఆవిష్కరణలు కలిపితే నేటి టెక్నాలజీ అన్నిటినీ సాధ్యం చేస్తుంది. జ్ఞానులు ఏమి చూశారో అది చూడటానికి నేటి టెక్నాలజీ మనల్ని ఎలా అనుమతిస్తుందో నేను మీతో చెప్తాను. దీనిలోకి వెళ్ళకముందు మనం జోహన్నస్ కెప్లర్ కనిపెట్టిన 3 గ్రహచలన నియమాలు అంటే ప్లానెటరీ మోషన్ లాస్ గురించి తెలుసుకుందాం. మీలో ఎంతమంది జోహన్నస్ కెప్లర్ గురించి విన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఇతని గురించి తెలుసుకుందాం. ఇతను తెలివైన గణిత శాస్త్రవేత్త, అంతేకాక అంకితమైన క్రైస్తవుడు. ఇతను ట్యూకో నుండి సేకరించిన పరిశీలనల డేటాను విశ్లేషించడానికి కెప్లర్ను నియమించారు. కానీ డేటా మొత్తానికి ట్యూకో యాక్సెస్ ఇవ్వలేదని కెప్లర్ చాలా విసుగు చెందాడు. ఒక సమయంలో కెప్లర్ అతన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచించాడు. అయితే ట్యూకో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా తొందరగా మరణిస్తాడు. ట్యూకో మరణించినప్పుడు ట్యూకో డేటా మొత్తానికి కెప్లర్ పూర్తి యాక్సెస్ పొందుతాడు. అయితే ఈ డేటా గ్రహాల యొక్క 3 నియమాల చలనం అంటే ఏమిటో తెలుసుకోవడానికి అతనికి అనుమతించింది. గ్రహ చలనం యొక్క 3 నియమాలు మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. ఈ రోజు మనం చంద్రుని పైకి రాకెట్ పంపిస్తున్నాము అంటే, ఆకాశంలోనికి ఉపగ్రహాలను పంపిస్తున్నాము అంటే మనం చేయగలిగిన ఏకైక కారణం గ్రహ చలనం యొక్క 3 నియమాలు ఉపయోగించి మాత్రమే. ఈ 3 గ్రహ చలన నియమాలు ఖగోళ శాస్త్రవేత్తలను మొట్టమొదటిసారిగా ఆకాశాన్ని మ్యాప్ చేయడానికి అనుమతించింది. మరో మాటలో చెప్పాలంటే ఈ 3 నియమాల వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతి గ్రహం మరియు నక్షత్రం ఏదైనా నిర్దిష్ట తేదీలో ఏ సమయంలోనైనా ఎక్కడ ఉంది లేదా ఉంటుందో కూడా లెక్కించగలరు. మీరు నిర్దిష్ట తేదీలో లేదా సమయంలో ఆకాశం ఎలా ఉందో భూమి మీద ఎక్కడి నుంచి అయినా చూడవచ్చు. కెప్లర్కి ముందు ఏ ఖగోళ శాస్త్రవేత్త చేయలేకపోయిన దాన్ని చేసి చరిత్రలో ఏ తేదీ అయినా మన సౌర వ్యవస్థలో నక్షత్రాలు మరియు గ్రహాలు అన్నిటి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని రాత్రి ఆకాశంలో కెప్లర్ లెక్కించాడు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది, ఎందుకంటే అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి చాలా హార్డ్ వర్క్, చాలా పెన్స్, చాలా కాగితాలు మరియు అన్నిటికంటే చాలా సమయం పట్టింది. అయినప్పటికీ అతను చేయగలిగాడు. ఇప్పుడైతే మనం కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ద్వారా ఇంట్లో నుంచి చూడవచ్చు. నేను చెప్పినట్లు కెప్లర్ దగ్గరికి తిరిగి వద్దాం. కెప్లర్ ఒకప్పుడు అంకితమైన క్రైస్తవుడు. దీన్ని ఎలా చేయాలో అతను కనుగొన్నాడు. ఆలోచించండి, అతను మొదటిగా కోరుకుంది క్రిస్మస్ నక్షత్రాన్ని కనుగొనాలనుకున్నాడు. అందువలన అతను ఆకాశాన్ని మ్యాప్ చేస్తూ సంవత్సరాలు గడిపాడు. క్రీస్తు పూర్వం 5 నుండి క్రీస్తు పూర్వం 8 వరకు గడిపాడు. కానీ అతను క్రిస్మస్ నక్షత్రం గురించి ఏమీ కనుగొనలేదు. మనం కెప్లర్ చెప్పిన దాని వరకు చూస్తే మనకు సందేహం రావాలి. కెప్లర్కి ఎందుకని క్రిస్మస్ నక్షత్రం కనిపించలేదు? ఇది నిజంగా పురాణమా లేదా అది ఏదైనా అద్భుతమా అనిపించవచ్చు. కానీ కెప్లర్ నక్షత్రాన్ని కనుగొనకపోవడానికి కారణం ఎందుకంటే అతను తప్పు సమయంలో ఆకాశంలో చూస్తున్నాడు, అంటే తప్పు సంవత్సరాల్లో చూస్తున్నాడు. చూడండి, కెప్లర్ తన ప్రయత్నం అంతటిని క్రీస్తు పూర్వం 5 నుండి క్రీస్తు పూర్వం 8 సంవత్సరాల్లో కేంద్రీకరించినట్లు ఇందులోనే చూస్తున్నాడు. ఎందుకు అతను తప్పు సమయంలో ఆకాశంలో చూస్తున్నాడని నేను చెప్పాను అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. రాజైన హేరోదు పాలన సమయంలో యేసు యూదయలోని బెత్లెహేంలో జన్మించారు. యేసు పుట్టినప్పుడు హేరోదు రాజు జీవించి ఉన్నాడని చూడవచ్చు. హేరోదు చనిపోయే ముందు
యేసు పుట్టాడు. అంటే ఈ నక్షత్రం హేరోదు చనిపోకముందు కనిపించిందని అర్థం. ఈ క్రిస్మస్ నక్షత్రాన్ని కనుగొనాలి అంటే కెప్లర్ హేరోదు మరణానికి ముందు ఉన్న రాత్రి ఆకాశంలో వెతకాలి. కానీ అతను క్రీస్తు పూర్వం 5 నుండి క్రీస్తు పూర్వం 8లో వెతికాడు, అందుకే దొరకలేదు. ఇప్పుడు మనకి కావాల్సింది హేరోదు ఎప్పుడు చనిపోయాడనేది. ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు క్రీస్తు పూర్వం 4లో హేరోదు మరణించాడని. ఎందుకు అనేది వివరిస్తాను. దురదృష్టవశాత్తు హేరోదు ఎప్పుడు మరణించాడని బైబిల్ మనకి చెప్పలేదు. ఇలాంటప్పుడు మనం పురాతన చారిత్రక రికార్డులపై ఆధారపడవలసి ఉంటుంది. అతను చనిపోయినప్పుడు ఎవరు చరిత్రను రికార్డు చేసి ఉంటారో వారి వద్దకు తిరిగి వెళ్ళాలి. అయితే మనం చూసినట్లయితే హేరోదు మరణించిన చరిత్ర జోసఫస్ అతని పుస్తకంలో రికార్డ్ చేశాడు. అయితే మనం చూసినట్లయితే హేరోదు మరణించిన చరిత్ర జోసఫస్ అతని పుస్తకంలో రికార్డ్ చేశాడు. అతను ప్రాచీనతను గురించి రాసిన పుస్తకాలు ది యాంటిక్విటీ ఆఫ్ ది జూస్ మరియు ద జూయిష్ వార్స్. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే పురాతన చరిత్రకారులు చాలా అరుదుగా ఒక వ్యక్తి మరణించిన తేదీని పేర్కొన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన ఆధునిక క్యాలెండర్లను ఉపయోగిస్తున్నారు. ఈ రోజు మనం ఖచ్చితమైన తేదీని ఇస్తాం, నెల మరియు సంవత్సరం, రోజు. ఆ వ్యక్తి మరణించాడని ఉదాహరణకి మీ తాత చనిపోతే మీరు చెప్పవచ్చు 1962 జూన్ 5వ రోజు మా తాత చనిపోయాడు. కానీ అప్పుడు ఎలా చేసేవారంటే ఒక వ్యక్తి మరణించిన తేదీని రాజు లేదా చక్రవర్తి పాలనకు సంబంధించిన విధంగా పేర్కొనబడింది. ఆ రాజు ఎప్పుడు పాలించాడో తెలుసుకుంటే ఎప్పుడు ఆ వ్యక్తి మరణించాడని గుర్తించవచ్చు. వారు చాలా ముఖ్యమైన సంఘటనలు అన్ని తేదీలు అదే విధంగా నోట్ చేశారు. దీని గురించి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. దానియేలు 8వ అధ్యాయం 1వ వచనంలో గమనించండి. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరం అందు దానియేలు నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగింది. ఇక్కడ దానియేలు కూడా మనకి దర్శనం కలిగిన తేదీని చెప్పకుండా బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరం అందు దర్శనము కలిగెను అని చెప్తాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చినని చెప్తాడు. కానీ ఇక్కడ లూకా కూడా మనకి తేదీని ఇవ్వలేదు. యోహానికి ఈ రోజున దేవుని వాక్యం వచ్చిందని లూకా ఎందుకు చెప్పలేదు? మళ్ళీ వీరు ఆ విధంగా చేయలేదు. తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం అందు జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చినని మాత్రమే చెప్తాడు. వారు ఆ రోజుల్లో ఏదైనా కార్యక్రమం సమయాన్ని గుర్తించాలంటే రాజు పాలించే సంవత్సరాన్ని ఇచ్చేవారు. ఏ సంఘటన జరిగినా ప్రజలందరూ ఆ విధంగానే చేశారు. జోసఫస్ కూడా హేరోదు చనిపోయిన దాని గురించి చెప్పాడు, కానీ ఎప్పుడు చనిపోయాడు అనే తేదీని చెప్పలేదు. హేరోదు కుమారుడు ఫిలిప్ ఎప్పుడు పాలించడం ప్రారంభించాడో తెలిస్తే అప్పుడు మనం హేరోదు ఎప్పుడు చనిపోయాడు అనేది తెలుసుకోవచ్చు. ఫిలిప్ 37 సంవత్సరాలు పాలించి టిబేరియస్ పాలన యొక్క 20వ సంవత్సరంలో చనిపోయాడు. ఫిలిప్ ఎప్పుడు చనిపోయాడో తెలుసుకోవాలంటే టిబేరియస్ ఎప్పుడు పరిపాలన ప్రారంభించాడో మనం తెలుసుకోవాలి. టిబేరియస్ 14 AD నుండి 37 AD వరకు పాలించారు. ఫిలిప్ 20వ సంవత్సరం టిబేరియస్ పాలన మరణించాడు అని జోసెఫ్ ద్వారా మనకు చెప్పబడింది. అంటే ఫిలిప్ 34 ADలో మరణించాడు. ఇప్పుడు మనం దాన్ని ఎలా గుర్తించగలము? టిబేరియస్ 14 ADలో పాలన ప్రారంభించాడు. ఫిలిప్ 20వ సంవత్సరం మరణించాడని మనకు తెలుసు. కాబట్టి మనం ఈ 14 ADకి 20 AD కలిపితే మనకి 34 AD వస్తుంది, 34 AD వస్తుంది. కాబట్టి ఫిలిప్ ఎప్పుడు చనిపోయాడు అంటే 34 ADలో మరణించాడు. టిబేరియస్ 20వ సంవత్సరంలో ఫిలిప్ మరణించాడు అంటే టిబేరియస్ పాలన మొదలైనప్పుడు ఫిలిప్ బ్రతికే ఉన్నాడు. కాబట్టి 14 AD నుంచి లెక్కించాము. ఫిలిప్ 37 సంవత్సరాలు పాలించాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 34 ADలో నుంచి 37 సంవత్సరాలను మనం తీసివేస్తే ఆ నెగిటివ్ 3 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 3లో ఫిలిప్ పరిపాలన ప్రారంభించి 34 ADలో మరణించాడని తెలుస్తుంది. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. హేరోదు అతను బ్రతికి ఉన్నంత కాలము అతను తప్ప అతని కుటుంబ సభ్యుల్లో వాళ్ళని కూడా పరిపాలించడానికి అనుమతించేవాడు కాదు. హేరోదు క్రీస్తు పూర్వం 3కి కొంత సమయం ముందు మరణించాడని జోసఫస్ పుస్తకం ద్వారా తెలిసింది. ఎందుకంటే క్రీస్తు పూర్వం 3లో హేరోదు కుమారుడు ఫిలిప్ పాలించడం ప్రారంభించాడు. జోసఫస్ పుస్తకంలో 17వ అధ్యాయం 6వ వచనం పేరాలు 4 మరియు 5లో మనకు చంద్రగ్రహణం సరిగ్గా హేరోదు చనిపోయే ముందు సంభవించిందని చెప్తాడు. ఆ రాత్రి చంద్రగ్రహణం ఏర్పడింది. హేరోదు వ్యాధి బాగా పెరిగింది, అతనిపై తీవ్రమైన రీతిలో ఉంటుంది మరియు ఇది అతని పాపాలకు దేవుని తీర్పు
అని జోసెఫస్ పుస్తకంలో చెప్తాడు. కాబట్టి హేరోదు చనిపోవడానికి ముందు ఒక చంద్రగ్రహణం క్రీస్తు పూర్వం 1లో ఏర్పడింది. క్రీస్తు పూర్వం 1 నుండి క్రీస్తు పూర్వం 4 వరకు 2 చంద్రగ్రహణాలు మాత్రమే ఉన్నాయి. క్రీస్తు పూర్వం 1లో ఆ చంద్రగ్రహణం ఏర్పడింది. కానీ గుర్తుంచుకోండి, ఫిలిప్ హేరోదు ది గ్రేట్ కుమారుడు క్రీస్తు పూర్వం 3లో పాలించడం ప్రారంభించాడు. కాబట్టి అది సరి అయిన గ్రహణం కాదు. కాబట్టి ఇతర గ్రహణం క్రీస్తు పూర్వం 4లో ఉంది కనుక ఇది క్రీస్తు పూర్వం 1 మరియు క్రీస్తు పూర్వం 4 అయి ఉండాలి. కొన్ని శతాబ్దాలుగా ప్రతి పండితుడు హేరోదు క్రీస్తు పూర్వం 4లోనే మరణించాడని తేల్చి చెప్పారు. కాబట్టి జోహన్నెస్ కెప్లర్ ఒకసారి గ్రహచలనం యొక్క 3 నియమాలు కనుగొన్న తర్వాత అతను క్రిస్మస్ నక్షత్రం కోసం ఆకాశంలో క్రీస్తు పూర్వం 5 నుండి క్రీస్తు పూర్వం 8 వరకు వెతికాడు. ఎక్కడా కూడా కనిపించలేదు. సుమారు 20 సంవత్సరాల క్రితం చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది. కంప్యూటర్ల కారణంగా ప్రాచీన పుస్తకాలు డిజిటలైజ్ చేయడం ప్రారంభించడానికి ప్రామాణికమైంది. 1544 సంవత్సరంలో జోసెఫస్ రచనలు భారీ స్థాయిలో ప్రచురించబడినప్పుడు టైప్ సెట్టింగ్ లోపం ఏర్పడింది. ఇది నిర్ధారించుకోవడం కోసం పండితులు అతని అసలైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయానికి వెళ్లి చూస్తే తెలిసింది ఏమిటంటే జోసెఫస్ ప్రకారం ఫిలిప్ టిబేరియస్ పాలన యొక్క 20వ సంవత్సరంలో చనిపోలేదు. ఫిలిప్ టిబేరియస్ పాలన యొక్క 22వ సంవత్సరంలో చనిపోయాడు. 14 AD పాలన ప్రారంభించిన 22వ సంవత్సరంలో ఫిలిప్ మరణించాడు. కాబట్టి మనం 14 ADకి 22వ AD కలిపితే 36 AD 36 AD వస్తుంది. ఇప్పుడు ఫిలిప్ మరణించిన 36వ ADని ఫిలిప్ పాలించిన 37వ సంవత్సరంలో నుంచి మనం తీసివేస్తే ఫిలిప్ పాలన ప్రారంభించింది క్రీస్తు పూర్వం 3లో కాదు, క్రీస్తు పూర్వం 1లో ప్రారంభించాడని మీరు కనుగొంటారు. అదొక్కటే కాదు, జోసెఫస్ చెప్పిన వివరణ ప్రకారం క్రీస్తు పూర్వం 4లో చంద్రగ్రహణం కంటే క్రీస్తు పూర్వం 1లో చంద్రగ్రహణం వివరణ సరిగ్గా సరిపోతుంది. క్రీస్తు పూర్వం 4లో పాక్షిక గ్రహణం అది సరిపోదు. అంతేకాదు క్రీస్తు పూర్వం 1లో ఇది సంపూర్ణ గ్రహణం. అది జోసెఫస్ తన పుస్తకంలో ఇచ్చే వివరణకు సరిగ్గా సరిపోతుంది. కాబట్టి పండితులు ఏమని నమ్ముతారు అంటే హేరోదు క్రీస్తు పూర్వం 3కి కొంత సమయం ముందు మరణించలేదు, కానీ హేరోదు క్రీస్తు పూర్వం 1 జనవరి 14న చనిపోయాడని నమ్ముతున్నాం. నిజానికి బైబిల్ వివరించిన విధంగానే జ్ఞానులు ఏం చూశారో మనం చూడగలం. మీరు ఒక కంప్యూటర్లో ఖగోళ శాస్త్రంపై సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేసి జ్ఞానులు ఏమి చూశారో మీరు కూడా సరిగ్గా చూడగలరు. ఇవాళ మనం మాట్లాడుకునే దానిలో కూడా జోహన్నెస్ కెప్లర్ క్రిస్మస్ నక్షత్రం కోసం అతను క్రీస్తు పూర్వం 5 నుండి క్రీస్తు పూర్వం 8 వరకు వెతికాడు, కానీ అతను దాన్ని ఎప్పుడూ కనుగొనలేదు. ఎందుకంటే అతడు తప్పు సమయంలో ఆకాశంలో చూస్తున్నాడు. అయితే జోహన్నెస్ కెప్లర్ హేరోదు చనిపోక ముందు అంటే క్రీస్తు పూర్వం 1 జనవరి 14కు ముందు అంటే హేరోదు బ్రతికి ఉన్న సమయంలో వెతికి ఉంటే ఈ క్రిస్మస్ నక్షత్రం అతనికి కనిపించేది.